ఇట్లా పథకాలు ఇచ్చుకుంటూ ఫ్రీగా పోతే రేపు రాష్ట్రం అడుక్కు తినాలి, నెక్స్ట్ మళ్ళీ ఆయన వస్తే అని చంద్రబాబు గారు అంటున్నారు. మీకు ఇట్లా పథకాలు ఫ్రీగా ఇవ్వకూడదు అని అంటున్నారు. సరే, ఆయన నన్నాలు ఎత్తాడు, ఆయన మరి అభిమానం కొన్ని ఆయన వస్తాడు, రాకపోతే అదంతా దైవాధీనం అయ్యా. ఇద్దరులో ఇప్పుడు జగన్ గారు 4 ఏళ్ళు చేశారండి, చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు. అసలు ఇద్దరులో మీకు బాగా మంచిగా చేసిన వాళ్ళు ఎవరు? అంతేగా, జగన్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు అభిమానం ఉందా ఆయన మీదే కదా. నేను ఇంకా డబ్బులు ఇస్తా, డబ్బులు బాగా చేస్తా, పథకాలు ఇంకా బాగా చేస్తారు, నన్ను గెలిపియండి అని అంటున్నాడు. అభిమానం ఉండాకాడ చేస్తారు, ఆయన చెబుతాడు, ఏమో తర్వాత ఆయన చెబుతాడు, ఆయన కూడా చేస్తాడేమో, ఎవరు అభిమానం వాళ్ళదే. మీకు మాత్రం జగన్ గారి ఇంత నమ్మకం కలగడానికి ఇంత పాతుకుపోయారు మీరు, ఇంత అభిమానంతో ఎందుకని? అసలు ఎందుకనంటే జరుగుతున్నాయి కదా, చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి అభిమానం. వేసేది మేము అన్నీ, మాకు అన్ని సౌకర్యం అన్నీ బాగానే ఉండయి. మేము జగనాన్నకే వేసేది, మేము వేరే వాళ్ళకి ఎవరికి వేయం మేము. అంతే, మాకు అభిమానమే. లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడా, అందరికి అన్నీ చేస్తున్నాడు. ముసలోళ్ళకి కానీ కుర్రోళ్ళకి కానీ 45 సంవత్సరాల డబ్బులు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మేము జగనన్నకే వేసేది. జగనన్న మార్పే లేదు అసలు. ఆయన ప్రభుత్వం మళ్ళీ రావాలి, మళ్ళీ ఎన్నిసార్లు ఆయన గెలిపించుకుంటాం మేము. మరి చేయట్లా, అందరికి చేస్తున్నాడు. చంద్రబాబు అప్పుడు ఏమన్నాడు, వాళ్ళకి చేస్తానన్నాడు. ఇప్పుడు ఏ కుల భేదం లేదు, అందరు సమానంగా చూస్తున్నాడు జగనన్న. మేము అందరికి చేస్తాడు, ఎవరు లేదు. మేము జగనాన్నకే వేసేది. మీరు చెప్పినా చెప్పపోయినా చూపించినా చూడపోయినా మేము జగనాన్నకే ఓటు. అయ్యా, అనేకమైన మాటలు చెబుతారు అయ్యా, గిట్టని వాళ్ళు గిట్టని మాటలు చెబుతారు. మరి మేము చెప్పొచ్చుగా. ఆయన గోండా కాదు, ఏం కాదు. చెబుతుంది ఏంది, పవన్ కళ్యాణ్ సినిమాలు తీసాను, ఆయన ఏమేస్తాడు, ఏంది ఆయన గెలిచేది? ఒక్కొక్కళ్ళు మా ఊరు వస్తే చెప్పులు తీసుకొని కొడతాం మేము. పవన్ కళ్యాణ్ ఎక్కడికి ఎందుకు వస్తాడు? మరి మాకేం చేస్తాడయ్యా? మరి మేము జగనన్నకే వేసేది. మాకు జగనన్న పార్టీ బాగుంది, మాకు మేము జగనన్నే గెలిపిస్తాం. కావాలి, మాకు జగనన్నే కావాలి. నమస్కారం చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం? నాకు బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. మేము వేసేదే జగనన్న. ఎందుకని? అంతే, నాకు పింఛన్ ఇస్తున్నాడు. ఒకవేళ జగన్ గారు రాకపోయి మనం అది దేవుడి చిత్తం, అది మందేముందయ్యా. వస్తాడు కూడా. ఇంతకు ముందు ఇప్పుడు జగన్ గారు రాకుండా ఈ టిప్పు చంద్రబాబు గారు వచ్చి మీ పరిస్థితి ఎలా ఉండేది? మనం ఏం చెప్తాం అయ్యాదే, వస్తాడు జగనాన్నే వస్తాడు. అంతా బట్టి చిన్నవాడికి పెద్దవాడికి సహాయం చేస్తున్నాడు. చంద్రబాబు గారు నేను కూడా చేస్తా అంటారు, అందరూ అంటారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ముసలివాళ్ళకి 200లేగా, మళ్ళీ 3000 ఇస్తున్నాడు. ఒక్కొక్కళ్ళకి 250 దాకా డబ్బులు ఇస్తున్నాడు. మరి ఏం చేసిందే కదా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అప్పుడు ఎలా తీసుకున్నారు? అసలు ఇచ్చిన పింఛన్ తీసుకున్నారు, అట్టయినా తెచ్చుకున్నారు అయ్యా. అయ్యా అదొకటి, పంచాయతీ కాడికి పోయి బువ్వలు కూడా లేకుండా ఉండవయ్యా డబ్బుల కోసం. ఇవాళ పొద్దు పొడిచేలేకే డోర్లు కొట్టి డబ్బులు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. ఎమ్మటే ఎంత సౌకర్యం. నిజమేనయ్యా, అంతే, మార్పు లేదు. మాకు మనవడే వాలంటీర్. మాకు పొద్దు బడవలు భయం తెచ్చిస్తున్నాడు డబ్బులు. ఇప్పుడు కన్నీ బాగానే ఉండి మహారాజు వస్తాడు. ఎందుకని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వాళ్ళ మాటలకే వచ్చలే అయ్యా, వాళ్ళ మాటలకే వచ్చలే. కానీ వాళ్ళు ఎందుకు నమ్ముతారు? మరి గెలిపించుకుంటాం, మేము గెలిపించుకుంటాం జగనాలని. చంద్రబాబు గారు నాకు ఓటేయండి, నేను ఇంకా డబ్బులు బాగా ఇస్తాను. మేమేమయ్యాం, మేము బతికున్నంతకాలం జగనానికే మేము ఓటేసాం, అంతే. ఎవరికి మార్పు లేదు. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉంది. అసలు వచ్చిన తర్వాత మీకు ఏమన్నా జరిగింది? మంచిగా జరిగింది. ఏమేం చేస్తున్నారు జగన్? మాకు రైతు భరోసా పడుతుంది,
ఆరోగ్యశ్రీ ద్వారా స్టంట్ గుండె ఆపరేషన్ నాకు మీకే ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు. ఎప్పుడండి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అంటే జగన్ గారు వచ్చిన తర్వాత. ఓకే. సో మంచిగా చూసారండి. మా భార్యకి రుణమాఫీ డోక్రా రుణమాఫీ చేశారు. ఓకే. సో ఇంత బాగా చేస్తున్నా కానీ మరి జగన్ గారు రౌడీజం చేస్తున్నాడు. అనుకున్న వాళ్ళు అనుకుంటా ఉంటారు. మాకైతే మంచిగా జరిగింది. నెక్స్ట్ 175కి పోటీ చేస్తున్నారు. ఎన్ని స్థానాలు గెలవచ్చు అంటారు? అదైతే మాకైతే తెలియదండి. నెక్స్ట్ అయితే జగనే వస్తాడని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు వీళ్ళందరికీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళే. పవన్ కళ్యాణ్ అంటే సిటీలో వేస్తారేమో కానీ ఎక్కడైతే ఊర్లో అయితే లేదు. ఓకే. సిటీలో బాలకృష్ణ గారు ఈసారి దెబ్బకి దెబ్బ వేటుకి వేటే వైసీపీ వాళ్ళకి దెమ్మ తిరిగిపోయిద్దనే డైలాగులు చెప్తున్నారు. బాలకృష్ణ అంటే అంటా ఉంటాడు, అదేం లేదు. మొత్తానికి జగన్ గారు గెలుస్తారంటారు. నమస్కారం అండి. అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎలా చేస్తున్నాడు? ఈ 4 ఏళ్ళలో మీకు ఏమేమి అందాయండి? జగనన్న ప్రభుత్వం బాగానే ఉందండి. మా పిల్లల డబ్బులు అందని, ఆటో భరోసాలు అన్నీ అందని, పిల్లలకి అందాయి. భోజనం బాగుంటుంది పిల్లలు స్కూల్లో బ్రహ్మాండంగా ఉండదు. ఇంతకుముందు ఏదో బాగుండి బాగలే పిల్లలు ఇంటికాడ నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మాండంగా తింటున్నారు. ఇప్పుడు స్కూల్లోనే తింటున్నారు. రోజుకు ఒక వెరైటీ కూరలు మంచిగా చేస్తున్నారు. బాగానే ఉండి నాడు నేడుతో స్కూల్స్ డెవలప్ చేసాము అని అంటున్నారు. అసలు మీ వరకు వచ్చింది ఆ డెవలప్మెంట్? మీ స్కూల్ వచ్చింది బ్రహ్మాండంగా చేశారు. స్కూల్ బాగా మంచిగా ఉంది. బాత్రూమ్లు అన్నీ శుభ్రంగా నీట్గా ఉన్నాయి. అదే మళ్ళీ జగన్ అన్నే రావాలి. ఈసారి అసలు ఆయన రానియం, మేము ఓడిస్తామని చెప్పేసి పార్టీలు అయిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు గూండాలు అని అంటున్నారు వైసీపీ వాళ్ళని. అలా అనుకునే ఏం సుఖం, జగన్ అన్నే వస్తాడు. మా నమ్మకం. మేము జగన్ అన్నకే ఓట్లు వేస్తాం. అది వేరే ఎవరు వచ్చి అడిగినా ఎవరు ఇచ్చినా అడిగినా మేము వెయ్యం. ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఇంకా డబుల్ పథకాలు ఇస్తా అంటున్నాడు. లేదు జగన్ అన్నకే వేస్తాం మేము. నమ్మకం జగన్ అన్నే వేస్తాడు.